హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దోశ వేస్తుంటే పెనం మీద దోశ అయితే రావడం లేదా? అయితే ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక చిన్న ఆనియన్ని తీసుకొని ఇలా ఫ్రంట్ సైడ్కి కొంచెం కట్ చేసి, తోక ఉంటుంది కదా అటు సైడ్కి ఒక చిన్న ఫోర్క్ తీసుకొని గుచ్చేయండి. అంతే, మనకి పెనం మీద ఆయిల్ వేసుకొని రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట, చెయ్యి కాలకుండా. ఇలా ఇలా రబ్ చేసుకుంటే దోశ మాత్రం చాలా అంటే మంచి స్మెల్తో సూపర్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు పెనం మీద దోశ రాకున్నా ఈ టిప్ని అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను అనమాట. మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో సాఫ్ట్గా దోశ రావాలంటే మాత్రం ఇలా ఆయిల్ వేసి చేసుకోవాలి. ఇంకొక టిప్ చెప్తాను, మనకి మసాలా దోశ కావాలనుకుంటే మాత్రం వాటర్ వేసి చేసుకుంటాము. ఇలా సాఫ్ట్గా దోశ రావాలనుకుంటే మాత్రం ఇలా ఆయిల్ని రబ్ చేసి వేసుకుంటే ఒక సాఫ్ట్ దోశ అయితే మనకు వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఇంకొకటి ఎగ్ దోశ కూడా వేసేస్తున్నాం అనమాట. ఇంకా దోశ అన్న తర్వాత ఎగ్ దోశ కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో ఈరోజు అయితే ఎగ్ దోశ మీదకి ఎర్ర కారం అది ఇది ఏం చేయలేదన్నమాట, ఎందుకంటే మార్నింగే టైం లేదు కాబట్టి ఊరికే పప్పుల పొడి వేసేసి ఎగ్ దోశ వేసేసుకున్నాను అనమాట. ఇలా సింపుల్గా అయినా సరే చాలా బాగుంటుంది ఈ ఎగ్ దోశ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. పప్పుల పొడి కోసం కొన్ని పప్పులు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టేసుకున్నా, అంతే, వెరీ సింపుల్. This is my egg dosa.